అందరికీ నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్పిరిచువల్ జర్నీలో ఈరోజు మనతో దంపతులు, ఆధ్యాత్మిక దంపతులు ఉన్నారు. వారు మరెవరో కాదు, డోన్కు చెందిన రామాంజనేయులు గారు, పద్మావతి మేడం. సో యునెస్కో వాళ్ళ నుండి ఆధ్యాత్మిక సేవ పురస్కారం అనే అవార్డుని అందుకున్నారు. అంతేకాకుండా స్వర్ణమాల పత్రి మేడం నుండి జీవిత సాఫల్య సేవ అనే అవార్డుని అందుకున్నారు. సో ఈ అవార్డ్స్ వాళ్ళకి ఎందుకు వచ్చాయి, దాని వెనుక వాళ్ళ కృషి ఎంత ఉంది, పట్టుదల ఎంత ఉంది, మరి పత్రిజీ వారిని యూనివర్సల్ సింగర్స్ అని కూడా అన్నారు. అంతేకాకుండా స్వర్ణామృతం అనే ఒక అద్భుతమైన పాటను ఆ దంపతులు ఇద్దరు ఎంతో అద్భుతంగా ఆలపించారు. మరి ఇద్దరు దంపతులు ఒకేసారి ధ్యానంలోకి వస్తే వాళ్ళ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది, ఆ కుటుంబం ఎంత అద్భుతంగా ఉంటుంది, మొదలైన విషయాలన్నీ వారి యొక్క మాటల్లోనే స్వయంగా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ముందుగా మీ బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు, పెళ్లి. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురు దంపతులకు ఆత్మపూర్వక శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ, నా పేరు రామాంజనేయులు. మాది ద్రోణాచలం, ఇప్పుడు డోన్గా పిలువబడుతుంది. మరి ఈ ద్రోణాచలం నుండి మా అమ్మ నాన్నలు అయినటువంటి పుల్లయ్య గారు మా నాయన పేరు, మా అమ్మ పేరు మున్నెమ్మ, మేము మొత్తం 5 మంది. మా నాన్నకు మేము 5 మంది, 2 కొడుకులు 3 బిడ్డలు. నేను మొదటి సంతతి. నేను ఈ డోన్లోనే పుట్టాను, డోన్లోనే పెరిగాను. నా బాల్య చదువులన్నీ డోన్లోనే జరిగాయి. 10th వరకు ఇక్కడే చేశాను. 10th తర్వాత ఈ నూకల రాజ్ కుమార్ గారు పరిచయమై, అప్పటి నుంచి ఆయన సాంగత్యంలో అతనితో ఫ్రెండ్షిప్గా ఉంటూ ఇప్పటికి 37 సంవత్సరాలుగా అతనితో జీవనాధారం చేస్తూ ఉన్నాను. అన్ని విషయాల్లో ఇద్దరు ఫ్రెండ్స్గా ఉంటున్నాం. తర్వాత ఇక్కడ ఈ చదువు అయిపోయిన తర్వాత మాకు ఇంటి వృత్తి ఒకటి ఉంది. మా నాన్న, మా జేజనాయన అప్పటి నుంచి కూడా మేము ఈ ఇంటి వృత్తి ఏమిటంటే, మన రైతులకు అన్ని పనిముట్లు తయారు చేసేది. మేము వడ్ల పని తయారు చేసేవాళ్ళం. అంటే బండి, గాండ్లు, కొయ్యలు, ఇవన్నీ గుంటికలు, నాగండ్లు, ఇవన్నీ మేము తయారు చేసేవాళ్ళం. మా చిన్న ఆయన వచ్చేసి కమ్మరి పని చేసేవాడు. అలా ఆ విధంగా నేను చదువుకుంటూ నా బాల్య వివాహంలోనే ఈ కార్పెంటర్ పని చేస్తూ, కమ్మరి పని చేస్తూ అలా బాల్యం నుంచి అలా వచ్చి చదువు అయిపోయిన తర్వాత చిన్నగా మరి ఇదే కష్టం కాకుండా నేను ఇంకో ఇంప్రూవ్మెంట్ కావాలనే ఉద్దేశంతో నేను 10th అయిపోయిన తర్వాత ఒక డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాను. ఆ డ్రైవింగ్ స్కూల్లో వెళ్ళి 41 days గవర్నమెంట్ డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకున్నాను. తర్వాత డ్రైవింగ్కి వెళ్ళడం జరిగింది. ఒక 5 ఏళ్ళు మళ్ళీ ట్రైనింగ్లో వెళ్ళి ఊరు తిరిగాం, డ్రైవింగ్ నేర్చుకున్నాం. జీపే కాకుండా కార్లు, తర్వాత ఆల్విన్ వ్యాన్లు, లారీ కూడా నేను తోలాను. ఆ విధంగా నాకు ఆ డ్రైవింగ్ రావడం జరిగింది. తర్వాత 2004లో నాకు వివాహం జరగడం, మా మామగారైనటువంటి దేవనకొండ నుంచి హనుమంత్ గారి కూతురు నా భార్య, ఆమె పేరు పద్మావతి, ఆమెతో 2004లో వివాహం జరిగింది. అప్పటి నుంచి నా జీవితంలో ఎన్నో మార్పులు జరిగినాయి. అంతకుముందు బాల్యంలో జీవితం వేరు, నా సహధర్మచారి వచ్చిన తర్వాత జీవితం వేరు. 2004లో వచ్చాము. 2004 నుంచి 2012 వరకు ఈ ప్రాపంచిక జీవితంలో అన్ని ఒడిదుడుకులు జీవిస్తూ నేను ఈ మెడికల్ షాప్ రాజు ద్వారా నేను కూడా ఒక షాపు పెట్టడం జరిగింది. ఆయన చాలా హెల్ప్ చేయడం జరిగింది. నేను 2008లో సంజీవిని మెడికల్ స్టోర్ అని చెప్పేసి మన డోన్లోనే ఒక ఏరియా, దాని పేరు తారకారామ నగర్ అంటారు. ఆ తారకారామ నగర్లో 2008లో మెడికల్ షాప్ పెట్టడం జరిగింది. దాని పేరు సంజీవిని మెడికల్ స్టోరు. దాని ద్వారా 2008 నుంచి 2012 వరకు దాంట్లోనే వ్యాపారం చేస్తూ ధ్యాన ప్రచారం, అంటే అంతకుముందు నాకు రాజ్ కుమార్ ద్వారా ధ్యానాన్ని సేవ దొరికింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానం అనేది కాకుండా ఆ ధ్యానులతో సేవ నాకు అందించడం జరిగింది. దాని ద్వారా నేను అక్కడ ఉండి ఆ వ్యాపారం చేస్తూ ఆ సేవలు అందిస్తూ ఉండేవాడిని. 2012లో అద్భుతమైనటువంటి ఈ గురువు నాకు దొరికాడు. అంటే నాకు దొరకడం అంటే ఒకేసారి నాకు, నా భార్యకు ఒకేసారి మేము ధ్యానంలోకి రావడం జరిగింది 2012లో. ఆ గురువుతో ఎప్పుడైతే సంబంధం ఏర్పిందో అప్పటి నుంచి ధ్యానం ఎలా చేయాలని తెలుసుకున్నాం.
అందరితో పాటు ధ్యానం నేర్చుకొని దాన్నే మనకు ఏదైతే తెలుసో అదే చెప్పమని గురుగారు చెప్పారు. అదే విషయాన్ని మేము వ్యాపారం చేస్తూ వచ్చిన వాళ్ళకందరికీ మెడిసిన్స్ ఇస్తూ దీనికంటే అతి ముఖ్యమైనది మీరు ధ్యానం చేసుకోవాలని, ధ్యానం వలన లాభాలు, ధ్యానం చేస్తే ఏంటి లాభాలు, ధ్యానం చేయకపోతే ఏమి నష్టపోతారు అన్న విషయాలన్నీ వాళ్ళకు తెలియజేస్తూ వ్యాపారం చేసుకుంటూ. మేడం మరి మీ గురించి? అందరికీ నమస్కారం. గురుదేవులకి, అమ్మగారికి పాదపద్మాలకి, జన్మనిచ్చినటువంటి అమ్మా నాన్న పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, మరి మేము 2012 నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందుకున్నాం. వారు మాకు మొట్టమొదటిగా ధ్యాన జ్ఞానం అందించినటువంటి పిరమిడ్ మాస్టర్స్ నూకల్ రాజ్ కుమార్ గారు, లత గారు దంపతులు. మేడం మీ బాల్యము, మీ తల్లిదండ్రుల గురించి? మాది దేవనకొండ అండి, అంటే పల్లెటూరు అనమాట. నేను చిన్నప్పుడు ఇంకా పల్లెగా ఉండేది. మా నాన్నకు అమ్మ నాన్న లేరు చిన్నతనంలోనే. తను కొండ గుహల్లో పెరిగారు. ఒక పోలీస్ ఆయన మా నాన్నను గమనించి పిల్లనిస్తే ఇటువంటి వాడికే ఇవ్వాలి అని అనుకునేవారు. మా నాన్నతో అనేవారంట. కానీ ఆయన వీరమరణం చెంది పోలీస్ గిడ్డయ్య అంటే ఫేమస్ అనమాట. గిద్దలూరు మా తాతయ్యది. ఆయన మరణించిన తర్వాత నాన్న మామూలుగా పొలాల్లో తిరుగుతూ, కొండ ప్రాంతాల్లో తిరుగుతూ తను ఏదో ఒక జీవనాధారం చేసుకుంటూ అలా ఉండేవారు. ఊరు పెద్దలందరూ కలిసి ఈ అబ్బాయికి పెళ్లి చేస్తే బాగుంటుంది అని, ఒక ఇంటి చేయాలని అనుకున్నారు. అనుకోకుండా మరి కోడుమూరులోన మా అమ్మతో వివాహం జరిగింది. వివాహం అయినాక తెలిసింది ఆ అమ్మాయి ఎవరో కాదు, పోలీస్ గిడ్డయ్య కూతురని. అంటే ఒక సంకల్పము, ఆ దైవ కార్యము, ఆ వివాహానికి. అంటే వాళ్ళు ఎప్పుడో అన్నాడు ఆయన, మా నాన్న చిన్నతనంలో, అది ఎక్కడ పోలేదు, రుణం అనేది రాసిపెట్టింది అని అమ్మతోనే అనుకోకుండానే పెళ్లి జరిగింది. ఇంకా అమ్మ నాన్న జీవితంలోకి వచ్చినాక మేము 6 సంతానం అండి. నేను చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. 6 సంతానము, నేను చివరిదాన్ని. ఇంకా మా నాన్న ఎక్కువ కొండ ప్రాంతాల్లో పొలాల్లో ఉండేవారు కదా. మా నాన్న ఏం చేసినంటే, మేము పుట్టినా కూడా ఒక గుడిసె వేసి మా నాన్న అక్కడ మా ఫ్యామిలీని ఉంచేసి నాన్న వ్యాపారం వెళ్ళేవాడు. అంటే కూరగాయలు, వేపకాయలు, తర్వాత ఇంకా ఒట్టి మిరపకాయలు, ఒట్టి చేపలు కూడా అమ్మేవారు నాన్న. అంటే సీజన్ బట్టి అలాగా. అప్పుడు తెలియదు కదా శాకాహార విలువలు. అలాగా మా నాన్న ఉదయం వెళితే నైట్కి వచ్చేవారు. అంతవరకు అమ్మ పొద్దు మునిగేటప్పుడు మాది పొలము కొండగట్టునుండేది. జంతువులన్నీ, క్రూర మృగాలు వెళ్ళేవన్నమాట. అక్కడ పిల్లల్ని ఎక్కడ ఎత్తుకపోతాయి, తోడేళ్ళు అట్లా వచ్చని సద్దసొప్పు ఉంటుంది మేడం. ఆ సద్దసొప్పులో మమ్మల్ని దాచిపెట్టి అమ్మ ఒదుక్కొని ఉండేది. కానీ మా అమ్మకు తెలియకుండా దూరి అలాగే వెళ్ళిపోయి ఆ జంతువుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం మేము. కానీ ఆ జంతువులు మమ్మల్ని ఎప్పుడు కరవలేదు, మాతో అలాగా చూస్తూ వెళ్ళేవి. చాలా క్రూర మృగాలు, మేము దగ్గరుండి చూసామన్నమాట. ఇంకా న్యాచురల్గా ఫుడ్ అంటే మాకు న్యాచురల్గా ఎక్కువ ఆ కొండల్లో ఉండేటువంటి బలిసికాయలు, కౌలి పండ్లు, రేవి పళ్ళు, ఆ పొలాల్లో ఉండే టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, అట్లా మా అమ్మ రొట్టె నిప్పుల పైన చేస్తే మా నాన్న అన్ని తీసుకొచ్చి పచ్చిమిర్చి, ఆనియను, టమోటా వేసి పచ్చిగా దంచి అట్లా రొట్టె మీద పెట్టిస్తే తినేవాళ్ళం అనమాట. మాకు ఎటువంటి జబ్బులు ఉండేవి కాదు. సో ప్రకృతి ఇచ్చినవి సహజంగానే తిరిగి పెరిగారనమాట. వ్యాధులు అంటే ఎలా ఉంటాయి కూడా తెలియదు అసలు. న్యాచురల్గా పెరిగాము. మనసు అనేది ఉండేది కాదు. అంటే ఎప్పుడు ఒక ఏదో ప్రకృతిలా ఉండేవాళ్ళం. ఇంకా సహజంగా. సో మరి మీ పెళ్లి జరగడం, దాని తర్వాత ధ్యాన పరిచయం జరగడం, సో సార్తో పాటు మీరు కూడా ప్రచారం చేయడము అంతా జరుగుతుంది. మరి ఈ టైంలో మీరు చాలా అద్భుతంగా పాటలు పాడతారు అని, మీ పాటలకి పత్రి సార్ మిమ్మల్ని ఇద్దరిని దంపతులని యూనివర్సల్ సింగర్స్ అని అనౌన్స్ చేయడము జరిగింది. సో మరి మీరు మొట్టమొదటిగా అసలు ఈ పాటలు పాడడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? స్వర్ణామృతంకి మీరు ఎలా సెలెక్ట్ కాబట్టి? ఫస్ట్ ధ్యానంలోకి ఎలా వచ్చామనేది తెలుసుకుంటే ఆ సంగీతం ఎలా వచ్చిందని తెలుస్తుంది మేడం. 2000 మాకు ధ్యానానికి ముందు అద్భుతమైన మా ఊర్లో కలశ ప్రతిష్ఠ జరిగింది. అది శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి మా దంపతులను ఎన్నుకున్నట్టున్నాడు. అంగరంగ వైభవంగా ఊరేగింపుతోన కలశ ప్రతిష్ఠ చేసిన నెక్స్ట్ టైమే మాకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం. గవర్నమెంట్ హాస్పిటల్లో చిరు ఉద్యోగినిగా ఉండేదాన్ని. ఉండేదాన్ని. అది ఆఫ్టర్నూన్ టైము, మధ్యాహ్నము. మా సార్ మెడికల్ షాప్ నుంచి సరాసరి అక్కడ వచ్చారు. నేను అప్పుడు
నా చిన్నతనం బాల్యం మీరు స్టడీ గురించి అడిగారు, నేను 2 ముక్కల్లో చెప్పేస్తాను మేడం. నేను ఒకరోజు స్కూల్కి వెళ్ళి 10 రోజులు ఎగరగొట్టేదాన్ని. నేను 2వ తరగతి చదువుతుండగా మా ఇంటి నుండి స్కూల్కి వెళ్ళే దారిలోన ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద ఒక యోగి మహానుభావుడు కూర్చుని ఉండేవాడు. ఆయన నిడంబరంగా, అంటే వస్త్రం ఉండదు ఆయనకి, ఆహారం తీసుకోరు, శ్వాసాహారిగా ఉండి నేలకి ఇట్లా ఒదుక్కొని ఉండేవాడు. ఆయన బిలావరే చెలోరే ఆ 2 మాటలే మాట్లాడేవారు. ఆయన ఒకసారి నన్ను బిలావరే బిలావరే అని పిలిచారు. పిల్లలందరూ పారిపోయారు. ఆయన పిలిచి కొడతాడేమో కొరుకుతాడేమో భయపడేస్తారనమాట. నేను మాత్రం ఆయన చెంతకి వెళ్ళాను. ఆయన దగ్గరికి పోతే ఆయన తొడపైన కూర్చోబెట్టుకొని, ఆయన కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి, ఆయన చర్మం మందంగా ఉంది, కానీ ఆయన దగ్గర సువాసన ఉంది. ఆయనకి గాయం అయ్యి ఆ గాయాల్లో నుంచి పుండ్లలో నుంచి పురుగులు ఇలా బయటకు వస్తే ఆ ఊరు ప్రజలు చూడలేక ఆయనని ఆదోనిలోన, ఒకసారి బళ్ళారిలో, ఒకసారి హాస్పిటల్ జాయిన్ చేస్తే ఆయన ట్రీట్మెంట్ చేయించుకునేవారు కాదంట. మళ్ళీ అక్కడ జాయిన్ చేసి వీళ్ళు ఈ ఊరికి దేవనకొండకు వచ్చేసరికి ఆ గురువు ఇక్కడ ఉండేవారంట. అయ్యో ఇప్పుడే హాస్పిటల్లో చేర్చినాము, ఆయనను అప్పుడే పంపించినారు అంటే ఆయన ట్రీట్మెంట్ చేయించుకోవడం లేదు, ఇక్కడే ఉన్నారు అన్నారు. అంటే ఆయన ఒకే సమయంలో దేవనకొండలో దర్శనమిచ్చేవారు, ఆదోనిలో కూడా దర్శనమిచ్చారు, ఒకసారి బళ్ళారిలో దర్శనమిచ్చేవారు. తర్వాత వేకుజామున పొలాలకి వెళ్తారు కదా మేడం, నాగళ్ళు పట్టుకొని దున్నడానికి ఎదురుతో పోయేటప్పుడు తాత ఒక చోట తల, మొండెము, కాళ్ళు, చేతులు, మరి మొత్తానికి కూర్చొని ఆయన దర్శనం ఇచ్చేవారు. అంటే అంత ఖండ విభజన కూడా ఒకే స్థితిలో చూపించినటువంటి గురువు ఆయన. ఆయన పిలిచినప్పుడు నేను వెళ్ళి కూర్చున్నాను. ఆయన నా వైపు చూస్తూ ఆ చేతిలో ఆయన గోళ్ళన్నీ పురు తిరిగిపోయాయి అనమాట. ఒక మిఠాయి, ఒక బూందీ ఆయన చేతిలో వచ్చింది. ఇలాగ మెత్తగా పులిమి నోరు తెరమంటే నోరు తెరిచిన నోట్లో వేస్తున్నాడు. ఈ ఏలు ఇలా చూపించాడు. ఈ ఏలు బల్పంగా మారిందనమాట. ఆ బల్పం తీసుకుని నాకు ఇచ్చారు. చలో అన్నారు. నేను బల్పం తీసుకుని ఇంటికి వచ్చేసినాను. నాకు ఇచ్చిన మరుసటి రోజు ఆయన బాడీ వికెట్ పెద్ద యోగి మా తాత. ఇంకా ఆ బల్బం తీసుకుని నన్ను కోడుమూరులో జాయిన్ చేయడం జరిగింది. నన్ను మా అమ్మ నాన్నలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చదివించారు. తర్వాత మిగిలినటువంటి స్టడీ మా సారు చదివించారు. మా ఆయన ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, పెళ్ళి అయింది. ఈ అమ్మాయికి చదువు అంటే ఇష్టం అని చెప్పేసి మా సారు నన్ను కర్నూలులోనే వచ్చేసి నర్సింగ్ చేయించారనమాట. ఏఎన్ఎం, యాక్సిలరీ నర్సింగ్ మిడ్వైఫరీ. తర్వాత డోన్లోన ఓపెన్ డిగ్రీ కట్టించారు. తర్వాత న్యూట్రిషన్ కోర్సు నాకు మంచి మార్క్స్ వచ్చినాయని పీజీ ఫ్రీ సీట్ విజయవాడలో వచ్చింది, అంబేద్కర్ యూనివర్సిటీలో. అక్కడ నేను న్యూట్రిషన్ కోర్సు పీజీ చేశాను. నాకు మంచి ఉత్తమమైన మార్కులు వచ్చినందువలన నేను జాబ్కి కూడా సెలెక్ట్ అయ్యాను అనమాట. అంటే 2 జాబ్స్ వచ్చినాయి నాకు, అసిస్టెంట్గా ఒకటి, తర్వాత సూపర్వైజర్గా ఒకటి, చెకింగ్ ఆఫీసర్ లాగా కూడా వచ్చింది. అక్కడ నాది స్టడీ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే మేడం, నాకు చిన్న పిల్లలు కలగడం జరిగింది. ఆశా వర్కర్ది ముత్యాలపాలలో ట్రైనింగ్ ఉండింది. నాకు ఈ చదువు ముందుకు సాగడం అంటే ఇష్టం అని చెప్పేసి మా ఆయన ముత్యాలపాలలో ట్రైనింగ్ ఒక 20 days పంపించారు. అక్కడ నుంచి వచ్చినాక ఇక్కడ ఆశా వర్కర్గా 8 years చేశాను అనమాట. ఆ రన్నింగ్లోనే హాస్పిటల్లో మీటింగ్ ఉన్నప్పుడు మా ఆయన వచ్చినాడు. వచ్చి రాజ్ కుమారు వచ్చి పిలిచారు, ధ్యానం ఉందంటే వెళదాం రా అన్నారు. అంటే మా వారితో అంటే ధ్యానం అంటే ఏంటి అని అడిగాను. అంటే నాకు కూడా తెలియదు, పోయి కళ్ళు మూసుకొని కూర్చోవాలంట అన్నారు. అంటే ఇందాక హాస్పిటల్లో ఇంకా కూర్చొని ఉన్నాం మీటింగ్లో, నేను రాలేను, నేను ఇంటికి వెళ్తాను, నువ్వు వెళ్ళంటే ఇక్కడే పక్కనే అమ్మవారు కనిక పరమేశ్వర దేవాలయంలో రా పద్మ అంటే అమ్మ పైన ఉన్న భక్తిభావంతో వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళేసరికి అమ్మవారు గర్భగుడి తాళం వేసి పూజారి ధ్యాన మందిరంలోకి వెళ్ళిపోయారు. అంతా చాలామంది 123 మంది అక్కడ ధ్యానానికి కూర్చున్నారు. ఆ రోజు తటవర్తి రాజలక్ష్మి మేడం ఉన్నారు కదా భీమవరము, ఆ మేడంది క్లాసు 3 days అంట. ఆ మేడంది 2 days అయిపోయింది, ఫైనల్ డే 3rd day ఉందన్నమాట అక్కడ. అప్పుడు నేను వెళ్ళినప్పుడు అక్కడికి కరెక్ట్గా భోజనాలు జరుగుతున్నాయి. అమ్మవారి టెంపుల్ చూశాను, బంద్ చేసినారు. ఇంటికి వెళ్దాం అనుకుంటుంటే మా సార్ రా పద్మ ఇక్కడే ధ్యానం అంటే, నేను ఏమిటికైనా వస్తే ధ్యానానికి రానంటున్నా. ధ్యానం గురించి తెలియదు, మొట్టమొదటిగా అప్పుడే విన్నాను, కానీ కూర్చోవాలంట కదా, కూర్చోవడం కష్టం అని అనిపించింది అనమాట. అప్పుడు కష్టం అనిపించింది, ఇప్పుడు లేవాల అనిపించదు. అలాగా
అక్కడ మా వారు ఉండి రా పద్మ ధ్యానానికి నేను రానంటున్నా. అప్పుడు రాజన్న ఇందాక ఇంటర్వ్యూ ఇచ్చారు కదా ఆయన, నూకల్ రాజ్ కుమార్ గారు, ఆయన వచ్చారు. రామ్మ పద్మ లోపలికి ధ్యానం ఉంది రామ్మ అంటే, నేను మాత్రం రాను చూడన్నయ్య అన్న. ఎందుకు తల్లి అన్నాడు. ఇప్పుడు నేను వస్తే అందరూ భోజనానికి వచ్చింది అనుకుంటారు, తినడానికి వచ్చింది అనుకుంటారంటే, ధ్యానులు అలా అనుకోరమ్మా, ఒక్క అడుగు వేసి చూడు, నీకు నచ్చకపోతే నేనే మీ ఇంటికాడ ఇసిపెట్టి వస్తాలే అన్నాడు. అంటే అన్నయ్యతో అడిగించుకోవడం బాగుండదు కదా, భర్త అయితే భరిస్తారు, మరి అన్నయ్యని ఎట్లా అని సరే అని వెళ్ళాను మేడం. వెళ్తేనే వాళ్ళు ఎవరో తెలీదు, ప్రేమగా పలకరించి నమస్తే మేడం అని రిసీవ్ చేసుకొని ప్లేట్ ఇచ్చి పక్షము, కవకరిచికాయ, చిత్రాన్నము, వంకాయ కూర, అప్పడం అన్నీ పెట్టారు. బాగా ఆకలిగా ఉంది. అక్కడ వచ్చేసిన మేడం. వచ్చి ఆడ కూర్చున్నాను ధ్యానంలోన. కూర్చున్న వితిన్ కొన్ని సెకండ్స్లోనే నాకు హృదయం నుంచి ఒక బంతిలాగా జీవన బయటకు వచ్చింది మేడం. అది నీలం వర్ణంలో ఉంది, బంగారు కాంతులు చిమ్ముతుంది, గగనంలోకి వెళ్ళిపోయి సేమ్ నేను ఎలాగున్నానో అలా నిల్చున్నాను అనమాట. ఆడ నిల్చున్నా సేమ్ ఎలా ఉన్నాను. ఇక్కడ భౌతిక దేహంలో ధ్యానంలో ఉన్నా, అక్కడ హాస్టల్కి వెళ్ళిపోయాను అనమాట. అక్కడ ఏమాత్రం ఒక మనిషి లేదు, ఒక పక్షి లేదు, ఒక జంతువు లేదు, చిమ్మ చీకటిగా ఉంది. ఎక్కడి నుంచో కానీ ఓంకారనాదం వినిపిస్తుంది మేడం. ఆ ఓంకారనాదము అతి చిన్నదిగా వినిపిస్తుంది నా కపాలానికి మాత్రమే. ఆ ఓంకారనాదానికి నా హాస్టల్ వాడి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయింది. టక్కున నా దేహం ఓకే అయిపోయేసరికి లేచి చూశాను. అంటే ఈ ధ్యానంలో ఎక్కడ కూర్చున్నా హాస్టల్ వాడి చూస్తే అక్కడ ఒక పెద్ద మహానుభావుడు, దేహం నిండా విభూతి ధారణ ఉంది. ఆయన మొత్తం జుట్టు, పెద్ద జుట్టు, దిగంబరగా ఉన్నాడు, సుఖాసనంలో కూర్చున్నాడు, మహాధ్యాన స్థితిలో ఉన్నారనమాట. నేను ఆయనను అడుగుతున్నా, అయ్యా నువ్వు ఎవరు, కింద భూమి లేదు, పైన ఆకాశం లేదు, గాలిలో ఎలా కూర్చున్నారు అని అడుగుతాను. అంటే ఆయన ఏం పలకట్లేదు. ఈయన పలకడం లేదని పక్కన తిరిగి చూస్తే 3 గురువులు మేడం. వాళ్ళు కూడా నిడంబరంగానే ఉన్నారు, విభూతి ధారణతో ఉన్నారు. వాళ్ళు 3 నన్ను ఇలా పిలిచారనమాట. నేను అక్కడికి వెళ్ళి అడుగుతున్న వారిని, అయ్యా ఆయన ఎవరు, కింద భూమి లేదు, పైన ఆకాశం లేదు, గాలిలో ఎలా కూర్చున్నారంటే, ముందు మీరు చూసుకోండి అన్నారు హాస్టల్ మాస్టర్స్. అక్కడ నుంచి నేను కిందకు చూస్తే అమ్మవారి అందరు ధ్యానంలో కూర్చున్నారు, నేను మాత్రం గాలిలో కూర్చున్నా మేడం, సుఖాసనంలో. ఈ దేహం ఇటు వరకు ఉంది, ఈ దేహం ఇలా పడిపోయింది. అయ్యో నా దేహం పడిపోయిందని నేను వచ్చి నా దేహాన్ని ఇలాగా నా 2 చేతులతో లేపుతున్నాను. స్పర్శ తగలట్లేదు, మాట వినపట్లేదు. పక్కన వాళ్ళని అడిగాను, మళ్ళీ వెంటనే గురువుల దగ్గరికి వెళ్ళాను. నేను ఇలా పడిపోయింది, నా దేహం మాట వినపడుకుంది, నా స్పర్శ తగలకుందంటే, మీరు మహాధ్యాన స్థితిలో ఉన్నారు. ఇందాక ఆయన ఎవరు అని అడిగారు కదా, ఆయన ఎవరు అనుకున్నారు? ఎవరైతే ధ్యానం ద్వారా పరిశూన్య స్థితిని ఛేదించగలరో, ఓంకారనాదం తర్వాత కనిపించే దివ్య మంగళ స్వరూపమే చిదానందమూర్తి స్వరూపము అన్నారు. అంటే నాకు అప్పుడు చిదానందమూర్తి అన్న గురువులు అన్న ఏం తెలియదు, అందరిని అయ్యా అమ్మ అనేదాన్ని అనమాట. అయ్యా నా దేహం పడిపోయింది, నా దేహాన్ని ఎలా పొందాలి అని అడిగాను. మరి నీవు ధ్యానం చేసినప్పుడే నువ్వు పొందగలవు అంటే, నాకు ధ్యానం తెలియదయ్యా అంటే, 2 గురువులు ఈ చేయి పట్టుకున్నారు. ఆ స్పర్శ ఎప్పటికీ గుర్తుంది మేడం. ఒక గురువు ఈ చేయి పట్టుకున్నారు. హాస్టల్ మాస్టర్స్ యొక్క స్పర్శ అనుభూతి చాలా చక్కగా గుర్తుంది మేడం. ఓకే, ఫస్ట్ టైం ధ్యానంలోనే మీరు చక్కటి అనుభవం పొందారు, హాస్టల్ మాస్టర్స్ యొక్క స్పర్శను అనుభూతి చెందారు మేడం. ఓకే, ఇలా మీ 2 దంపతులు ధ్యానంలోకి రావడము, చక్కగా ధ్యాన ప్రచారం అంతా జరుగుతుంది. ఇప్పుడు అసలు మీరు స్వర్ణామృతం సాంగ్కి మీరు ఎలా సెలెక్ట్ చేయబడ్డారు? స్వర్ణామృతం అమ్మ పాటకే జగన్నాథ్ గట్టు పైన ఒకరోజు పత్రిజీ గురువుగారు వచ్చారు, మేము వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని గురువుగారు చూసినారనుకో, మేము ఎక్కడ ఎంత సుదూరంలో ఉన్నా కూడా ఫస్ట్ వారు మమ్మల్ని పిలిచి పాటలు పాడించు. నాకు ధ్యానం ద్వారా పాట వచ్చింది మేడం. అంటే నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు పాటనే అంటే పాటగా చూస్తే పాటగా ఉంటుంది, ఆ పాటలో ఆత్మజ్ఞానం దాగి ఉంటుంది. పత్రి సార్కి చాలా ఇష్టము. అంటే మీరు ఫస్ట్ టైం అది స్వర్ణామృతం పిలిచారనమాట. అలాగ పిలిచి మమ్మల్ని సారు పాట పాడమన్నారు. అంటే పాడాను. ఇంకొకటి అని చాలా సంగీత ధ్యానం చేయించుకున్నాడు 2 hours. తర్వాత తీసుకెళ్ళి అంటే చిన్నప్పటి నుంచి లేదు మేడం. నాకు ఎలా వచ్చిందంటే, నేను ఫస్ట్ సిట్టింగ్లో కూర్చున్నప్పుడు పొందినటువంటి ఆత్మానందభూతి. ఇప్పుడు మా ఇల్లు చూసారు కదా, పైన పిరమిడ్ ఉంది కదా, అక్కడ ఆ చెట్లలోన పక్షులు, ఆ మేకలు కూడా వచ్చేవన్నమాట, కోతులు, వాటన్నిటి చూసి ఆ సూర్యుడు వెలుగు ఇలా వస్తుంటే ఆ ఎనర్జీస్కి నేను ధ్యానంలో కూర్చుండిపోయినాను. అప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు నా హృదయంలో నుంచి ఒక జ్యోతి
ఆకాశ గగనంలోకి వెళ్ళి ఆ వెలుగుతూ అసలైన జ్యోతి ఆత్మజ్యోతి, ఈ జ్యోతిని వెలిగించుకుంటే కోటాను కోట్ల లోకాల్లో వెలుగుతుంది, ఇది సత్యము, ఈ జ్యోతి సత్యం, ఈ జ్యోతి సత్యం అని 3 సార్లు పలకడం విశ్వవాణి విన్నాను అనమాట. అప్పుడు పొందినటువంటి ఆ ధ్యానంలో పొందినటువంటి ఆత్మానందభూతి ఎలా చెప్పుకోవాలో తెలియక ఒక పాటగా బయటకు వచ్చింది మేడం. అంటే హాస్టల్ మాస్టర్స్ది ఒక ఫోటో నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట అమ్మవార్షాల్లో. ఆ ఫోటో చూసుకుంటే నేను పాట పాడేశాను. సో అలా మీకు ఇంట్యూషన్ ద్వారా పాటలు రావడం ప్రారంభం. అది లోపల నుంచి ఫస్ట్ టైం సార్ దగ్గర చాలా పాటలు పాడాను. అప్పుడు స్వర్ణామృతం అమ్మ పాట కూడా పాడడం జరిగింది. అప్పుడు మీరు ఆ పాట ట్యూన్ చేసుకోవడం అంతా జరిగింది? నేను ట్యూన్ అట్లా ఏం చేసుకోను మేడం, ప్రకృతిని చూస్తే సహజంగా వస్తుంది నాకు. చాలా చక్కటి ఇది మేడం. సో సార్ దగ్గర పాడిన పాటల్లో ఒక పాట మేడం. ఓకే, స్వర్ణామృతం అమ్మ పాటనే పాడతాం మేడం. ఓకేనా? ఇప్పుడు మనం పాడుకునే పాట స్వర్ణామృతం అమ్మ పాట. అమ్మ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుండరు. ఈ పాట ప్రకృతి, పరమాత్మ, పత్రిజీ గురుదేవులు, అమ్మ స్వర్ణమాలమ్మ మనకు జన్మనిచ్చినటువంటి అమ్మా నాన్నల పైన ఈ ఆధ్యాత్మికతను జ్ఞానం తెలిపే అమ్మ పాట, కమ్మనైన అమ్మ పాట మనందరి కోసం. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. ప్రకృతే అమ్మగా, పరమాత్మే గురువుగా, ప్రకృతే అమ్మగా, పరమాత్మే గురువుగా, గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మీయునుగా, గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మీయునుగా. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ ప్రేమామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ ప్రేమామృతం. అమ్మ ప్రేమే అమృతం, అమ్మ పలుకే అమృతం, అమ్మ నవ్వే అమృతం, అమ్మ జ్ఞానం అమృతం, అమ్మ జోల పాటే అమృతం, అమ్మ ఓడే అమృతం, అమ్మ జోల పాటే అమృతం, అమ్మ ఓడే అమృతం. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ ప్రేమామృతం. సర్వులకు ఆధారం అమ్మ, కరుణించే కరుణి అమ్మ, అయ్యలో సగభాగం అమ్మ, అందరి కన్నుల పండుగ అమ్మ, గానం అమ్మ గమ్యం అమ్మ, సృష్టికి మూలం అమ్మ, గానం అమ్మ గమ్యం అమ్మ, సృష్టికి మూలం అమ్మ. అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా? అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా? మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ ప్రేమామృతం. ప్రకృతి సౌందర్యమే అమ్మ, పంచభూతాల శక్తి అమ్మ, గలగల పారే గంగే అమ్మ, చల్లగా వీచే గాలి అమ్మ, ధ్యానం అమ్మ జ్ఞానం అమ్మ, ఆధ్యాత్మిక శ్రీకారం అమ్మ, ధ్యానం అమ్మ జ్ఞానం అమ్మ, ఆధ్యాత్మిక శ్రీకారం అమ్మ. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమ
భూలోకములో భూదేవి అమ్మ, దేవుడికైనా అమ్మే అమ్మ, గురువులకి గురువే అమ్మ, ఆది అమ్మ అంతమ్మమ్మ, ధర్మదేవత అమ్మేనమ్మ, ఆది అమ్మ అంతమ్మమ్మ, ధర్మదేవత అమ్మేనమ్మ. అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా? అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా? మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ ప్రేమామృతం. ప్రకృతి అమ్మగా పరమాత్మే గురువుగా, ప్రకృతి అమ్మగా పరమాత్మే గురువుగా, గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా, గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ ప్రేమామృతం, అమ్మ స్వర్ణామృతం, అమ్మ ప్రేమామృతం. జై గురుదేవ. Wonderful మేడం. థ్యాంక్ యూ. నిజంగా చాలా చక్కగా ఇద్దరు లీనమైపోయి మిమ్మల్ని మీరు మర్చిపోయి పాడారు. చాలా అద్భుతంగా పాడారు మేడం. మరి ఈ పాట మీరు ఫస్ట్ టైం అక్కడ పాడినప్పుడు మీ ఇద్దరు అనుభూతి ఏంటి? అప్పుడు గురుదేవులు ఇద్దరిని దగ్గరికి తీసుకొని, ఎవరు అనుకున్నారయ్యా, యూనివర్సల్ సింగర్స్, ఓకే. సహజంగా వచ్చినటువంటి పాట ఎంత మాధుర్యంగా ఉంది చూడండి అని సో చెప్పేసరికి అప్పుడే సార్ మీ గుండెలు ఇద్దరికి యూనివర్సల్ సింగర్స్ అని అనౌన్స్ చేయడం జరిగింది. అవును. ఓకే. వీరి సేవ, వీరి గానము ఎంత మధురాతి మధురం, తనివి తీరా అనుభవించాల్సిందే ఓకే. అని మమ్మల్ని అక్కడ పిరమిడ్ దగ్గరికి తీసుకెళ్ళి మాతో, అప్పుడు ఇంగ్లీష్ పిఎంసి వాళ్ళు వచ్చారు మేడం. 2 hours TMC వాళ్ళు వచ్చారు. ఇంగ్లీష్ పిఎంసి వాళ్ళు హిందీ వాళ్ళ మేడం? యుఎస్ నుంచి వచ్చారు మేడం. ఇంగ్లీష్ పిఎంసి వాళ్ళు ఓకే. మల్టీంజల్. ఓకే. అక్కడికి సార్తో పాటు వచ్చారు. వారు అందరూ అక్కడ ఉండే వారందరూ పిరమిడ్లోకి వచ్చి కూర్చొని గురువుగారు ఫ్లూట్ నాదంతో సంగీతం ధ్యానం చేయాలని చెప్తే, సారు నేను కాదు, ఆవిడ పాడాలి, నేను ధ్యానం చేయాలి అని. ఎక్కడ మేడం ఇదంతా? ఎక్కడ? జగన్నాథ్ గట్టు పైన జగన్నాథ్ మేడం. గట్టు. ఓకే. ఎలా ఉంటుందంటే జగన్నాథ్ గట్టు, ఒక్కసారి అలా కళ్ళు మూసుకొని అనుభూతి చెందాలి మేడం. ఆ కొండలు, ఆ చెట్లు, ఆ గురువు గారి యొక్క ఎనర్జీ. అక్కడ సప్తరుసులు కూడా వచ్చి ధ్యానం చేస్తుంటారు మేడం. హాస్టల్గా ఎనర్జీస్ ఇస్తుంటారు. ఖచ్చితంగా అందరు దర్శించాల్సినటువంటి ప్లేస్. ఓకే మేడం. సార్ అన్నారు కదా ఇందాక మీరు, నేను కాదు తను పాట పాడుతుంటే మనం ధ్యానం చేయాలి. అప్పుడు మీరు సార్ సమక్షంలో పాడిన పాట మా అందరి కోసం. గురువు గారికి ఎంతో ఇష్టమైనటువంటి పాటలు ఈ పాటలు. ఖచ్చితంగా మనం అందరం అంతా ఒకటే, నీవే ధ్యానం చేస్తే పరబ్రహ్మం నీవే అని నాతో చెప్పి పత్రిజీ గురుదేవులు ఎప్పుడు ఆ పాట పాడిచ్చారు. గురువులు పాట, చక్రాల పాట పాడిచ్చేవారు మేడం. ఆ పాట ఓకే, మా అందరి కోసం మరొకసారి ప్లీజ్. గురుదేవాలు. నీవే నీవే బహు బ్రహ్మరూప, నీవే నీవే బంగారు తండ్రి, నీవే నీవే బహు బ్రహ్మరూప, నీవే నీవే బంగారు తల్లి, రాముడు నీవే, అల్లా నీవే,
దిక్కు ఫలితము, భార్య పిల్లలు ప్రేమించిన పక్ష్మ దిక్కు ఫలితము, స్నేహితులను ఆదరించిన ఉత్తర దిక్కు ఫలితము, గురువును సేవించిన దక్షిణ దిక్కు ఫలితము, నాలుగు దిక్కులు మ్రొక్కిన ఫలితము కన్నా, నాలుగు దిక్కులు మ్రొక్కిన ఫలితము కన్నా, అందరి సేవా ఫలం ఎంతో మిన్నా. అందరి సేవ అంటే ధ్యాన సేవ మిత్రమా. కుటుంబీకులకు సేవ చేయడం మన ధర్మం. మన ధర్మంతో పాటు విశ్వానికి సేవ చేయడమే మహాకరుణ సేవ మిత్రమా, మహాకరుణ సేవ. నీవే నీవే బహు బ్రహ్మ రూప, నీవే నీవే బంగారు తండ్రి, నీవే నీవే బహు బ్రహ్మ రూప, నీవే నీవే బంగారు తల్లి. ఆనాడు వీర బ్రహ్మం గారు చెప్పినట్టు 6 చక్రాల శుద్ధి ఎంత భాగ్యమో. 6 చక్రాలను దాటి సహస్రార స్థితి సద్గురు స్థానాన్ని చేరుకోవాలి మిత్రమా. దేహములో ఉన్నవి 6 చక్రములు, దేహములో ఉన్నవి 6 చక్రములు, అవి శుద్ధి జరిగితే కలుగున ముక్తి. దేహములో ఉన్నవి 6 చక్రములు, అవి శుద్ధి జరిగితే కలుగున ముక్తి. ప్రతి శుద్ధి చక్రము పరమార్థము తెలుపును, ఆ చక్ర శుద్ధికై మౌన ధ్యానము. ప్రతి శుద్ధి చక్రము పరమార్థము తెలుపును, ఆ చక్ర శుద్ధికై మౌన ధ్యానము. అందరూ ధ్యానము చేయాలని తెలుపుతూ, అందరూ ధ్యానము చేయాలని తెలుపుతూ, నీవే నీవే బహు బ్రహ్మ రూప, నీవే నీవే బంగారు తండ్రి, నీవే నీవే బహు బ్రహ్మ రూప, నీవే నీవే బంగారు తల్లి. ఆసనమున ఉన్నది మూలాధార చక్రము, అది శుద్ధి జరిగితే చక్కని చైతన్యము. జననేంద్రియములలో నా స్వాదిష్టాన చక్రము, అది శుద్ధి జరిగితే కళలలో నైపుణ్యము. నాభి ఎందు ఉన్నది పరిపూర్వక చక్రము, అది శుద్ధి జరిగితే బుద్ధిలో నిస్వార్థము. హృదయ స్థానములో నా అనాహత చక్రము, అది శుద్ధి జరిగితే సంపూర్ణ మౌనము. గొంతు భాగములో నా విశుద్ధ చక్రము, అది శుద్ధి జరిగితే ప్రతి మాట ఎరుకతో. నుదిటి భాగములో నా ఆజ్ఞ చక్రము, అది శుద్ధి జరిగితే నీ మాటే మంత్రము. నడినెత్తిన ఉన్నది బ్రహ్మరంధ్రము, నడినెత్తిన ఉన్నది బ్రహ్మరంధ్రము, అది శుద్ధి జరిగితే సహస్రార స్థితి. నడినెత్తిన ఉన్నది బ్రహ్మరంధ్రము, అది శుద్ధి జరిగితే సహస్రార స్థితి. అప్పుడే నీవు రాముడు వల్ల యేసు, అప్పుడే నీవు బ్రహ్మవు పరబ్రహ్మవు, అప్పుడే నీవు ఆత్మవు పరమాత్మవు. నీవే నీవే బహు బ్రహ్మ రూప, నీవే నీవే బంగారు తండ్రి, నీవే నీవే బహు బ్రహ్మ రూప, నీవే నీవే బంగారు తల్లి. రాముడు నీవే, అల్లా నీవే, యేసు నీవే, విశ్వం నీవే, తల్లివి నీవే, తండ్రివి నీవే, గురువు నీవే, ఆ దైవం నీవే. నీవే నీవే బహు బ్రహ్మ రూప, నీవే నీవే బంగారు తండ్రి, నీవే నీవే బహు బ్రహ్మ రూప, నీవే నీవే బంగారు తల్లి. జై గురుదేవ్. వండర్ఫుల్ మేడం, చాలా చక్కటి పాట పాడారు. సో ఇప్పుడు సార్ దగ్గరికి, సో దీన్ని ఇద్దరు కలిసి మీరు ఒకే టైంలో సాధన చేస్తుంటారు. అవును అవును మేడంకి ఇంట్యూషన్ నుండి ఒక పాట వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మీరు డప్పు కొడుతూ అవును. ఇద్దరు కలిసి సాధన చేస్తారు. ఎస్. సో అలా ఇప్పటివరకు మీరు సార్ దగ్గర పాట పాడుతూ వచ్చారు.
అంటే ఇప్పటివరకు మీరు ఎన్ని పాటలు ఇలా ట్యూన్ కట్టున్నారు సార్? ఇప్పటికి దాదాపుగా 125 సాంగ్స్ ట్యూన్ కట్టుకున్నాం. 125. ఎస్. సో 125 సాంగ్స్ మేడం కి ధ్యానం ద్వారా ఎస్ వచ్చాయి. ఎస్ సో దానికి ఇద్దరు కలిసి చక్కగా సాధన చేస్తారు. చేస్తున్నాం. సో ఈ పాటల ద్వారా మీరు ధ్యాన ప్రచారం కూడా ప్రారంభించారు సార్? ఎస్, ప్రారంభించాం. ఏ ఏ ఊర్లలో ఈ పాటల ద్వారా ఇప్పుడు ధ్యాన ఈ ప్రచారం ధ్యాన ప్రచారం ఎలా మొదలైందంటే, మొదటిగా ఫస్ట్ పాట మా కేర్ సెంటర్లో పాడడం జరిగింది. చేశారు? ఆ ఫస్ట్ సాంగ్ అప్పుడు కేర్ సెంటర్ వాళ్ళు ఒక మాస్టర్ గారు విని, మీరు చాలా బాగుపడుతున్నారు, ఈ పాటల ద్వారా మీరు అందరికీ తెలియజేయడానికి సులువుగా ఉంటుంది, ధ్యానం అనేది ప్రజలకు అర్థం కావాలంటే పాట ఇంకా బాగా అర్థం చేసుకుంటారు, మీ ద్వారా ప్రచారం బాగా జరుగుతుందని ఎంకరేజ్మెంట్ చేశారు. ఓహో అవునా అని చెప్పేసి మరి వచ్చే వారంలో ఒక మంచి పాటతో రావాలని అన్నప్పుడు, ఇప్పుడు ఇందాక పాడిన పాట చాలా అతి కష్టంతో 10 సార్లు ఇవ్వడం జరిగింది ఈ పాట. ఓకే. దీని ద్వారా హాస్టల్గా. హాస్టల్కి వచ్చి 10 సార్లు ఇవ్వడం జరిగింది. ఈ పాట వచ్చిన తర్వాత దీన్ని సాధన చేసి అలా ఎన్నో పాటల ద్వారా మళ్ళీ బయటికి పోవాలి, బయటికి పోయి ప్రజలకి చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే, వాళ్ళు ధ్యానానికి పోయినప్పుడు మేము పిలిస్తే, అమ్మ మాకు పని ఉంది, ఈరోజు పొలం నుంచి వచ్చినాము, మేము అంట్లు తోముకోవాలి, ఇవన్నీ ఉన్నాయంటే మా మేడం ఉండి, మీ అంట్లు మేము తోముతాము, మీరు తొందరగా పని అవుతుంది, 1 గంట సేపు మీరు ఒడ్లో కూర్చుంటే మీకు అందరికీ ధ్యానం నేర్పిస్తాం, ఉచితంగా నేర్పిస్తాం, ధ్యానం పైసా ఖర్చు లేకుండా మీకు ధ్యానం నేర్పిస్తాం. ఈ ధ్యానం వల్ల మీకు ఎన్నో లాభాలు ఉన్నాయి, ముఖ్యంగా రైతులకు కూడా లాభాలు ఉన్నాయి. ఆ రైతులకు ఎటువంటి లాభాలు ఈ ధ్యానం ద్వారా లబ్ధి పొందాలనో, మీలో ఉన్నటువంటి సరికానివి ఎలా పోగొట్టుకోవాలో నేర్పిస్తాం, ఉచితంగా మీకు నేర్పిస్తాం. అలా చెప్పడం ద్వారా వాళ్ళు వచ్చి అడుగుతున్నప్పుడు వాళ్ళకి ఎలా చెప్పాలి అంటే, ఒక అయ్యలారా అమ్మలారా మీరు అందరూ ధ్యానానికి రండి అలా అక్కడ వచ్చిన తర్వాత ఆ సిచ్యువేషన్లో ఒక అద్భుతమైన పాట కూడా రావడం జరిగింది. ఆ అద్భుతమైన పాట ద్వారా అందరినీ పిలిచి, ఆ పాటలోనే అందరు ధ్యానానికి రమ్మని పిలిచడం, ఆ పాట అందరిని అలరించడం జరిగింది. అట్లా ఎన్నో పాటలు, ఒక్కొక్క పాట ఎన్నో పాటలు రచించడము, ఆ పాటల ద్వారా అందరిని పిలిచడము, ధ్యానం గురించి చెప్పడము, అట్లా ఎన్నో అద్భుతాలు. ఒక్కొక్క ఊర్లో ఒక విధంగా ఒక్కొక్క రెస్పాన్స్. అయ్యో ఆ మేడం ఆ పాట ద్వారా చాలా బాగా వచ్చింది, ధ్యానం బాగా అర్థమయ్యేటట్లు ఉంది, ధ్యానం ఈరోజు అంతా మనం చేద్దాం అని పక్కింటి వాళ్ళని కూడా పిలుచుకొని, మళ్ళీ మేము వారం వస్తామంటే ఆ వారానికి 10 మంది వచ్చినప్పుడు 20 మంది రావడం, అలా ఆ ఊర్లో ఇంప్రూవ్మెంట్ చేయడం కూడా జరిగింది. ఆ విధంగా మేము అదొక్కటే కాకుండా ముందు విద్యార్థులకు నేర్పించాలనేది మా పిరమిడ్ సొసైటీలో ఒక సీనియర్ మాస్టర్ గారు ఉన్నారు, ఆయన హనుమంతరావు గారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ డోన్కి ఫౌండర్, ధ్యానానికి ఫౌండర్, ఫస్ట్ పిల్లర్ ఆయన ద్వారానే డోన్ పిఎస్ఎస్ఎం వచ్చింది. మరి అతని సంకల్పం ఏంటంటే, విద్యార్థులకు రేపు వాళ్ళ భవిష్యత్ అంతా వాళ్ళదే మనకందరికి, కాబట్టి వాళ్ళకు నేర్పించాలని ఈ డోన్ మండలం అంతా 88 స్కూళ్ళు ఉన్నాయి. 88 స్కూల్లో ధ్యాన ప్రచారం, పిల్లలకు విద్యార్థులకు ముఖ్యంగా పాటలు పాడుతూ, మరి వాళ్ళకు పాటలు పాడడానికి వాళ్ళకు అర్థమయ్యే ఇందులో అద్భుతమైన పిల్లలు, బడి పిల్లలం అనే పాట, ఒక అద్భుతమైన పాట రాయడం జరిగింది. ఆ పాట ద్వారా డోన్ మండలంలో 88 స్కూళ్ళు 56 రోజుల్లో ఈ స్కూళ్ళన్నీ ధ్యాన పరిచయం వాళ్ళకందరికీ తెలియజేయడం జరిగింది మేడం. అద్భుతంగా ఉంది సార్. పాటల ద్వారా ధ్యాన ప్రచారం చేస్తున్నారన్నమాట. సో వాళ్ళు మాటతో వినకపోతే పాటతో చేస్తున్నారు. అవునవును మేడం. కానీ మొత్తానికి అయితే ధ్యానంలో దిప్పుతున్నారు. అది మిమ్మల్ని అయితే వదిలేది లేదు. ఎలా అయినా వాళ్ళకి ధ్యానం నేర్పాలి, వాళ్ళు ఎలాగైనా ధ్యానం చేపించాలి వాళ్ళతో. అది సార్. మరి ఒక్కటి మర్చి, ఇన్ని పాటలు వచ్చాయి మేడం కి, మీరు దానికి ఎంతో సపోర్ట్ చేస్తూ ఇద్దరు చక్కగా ప్రచారంకి వెళ్తున్న టైంలో ఒక ప్లేస్ కి ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళని మీ పాట ద్వారా ధ్యానంలో కూర్చోబెట్టిన ఒక మర్చిపోలేని అనుభవం? ఒక అద్భుతమైన అనుభవం ఏమిటంటే, మాకు శాకాహారంలో ఒక అద్భుతమైన అనుభవం. యాక్చువల్గా ఈ ధ్యాన ప్రచారాలు చేసుకుంటూ ఊరా ఎప్పుడైతే ఈ స్కూలు అయిపోయిందో, ఈ మండలం అయిపోయిందో, నెక్స్ట్ ఇంకొక మండలం తర్వాత డిస్ట్రిక్ట్లు వెళ్ళాం, డిస్ట్రిక్ట్ల తర్వాత రాష్ట్రాలకి. ఈరోజు దాదాపుగా 4 రాష్ట్రాల్లో ధ్యాన ప్రచారం చేస్తున్నాం. ఈ అద్భుతమైన ఈ ధ్యాన ప్రచారంలో అనుభవం ఏమిటంటే, ఇలా తిరుగుతున్నప్పుడు జనరల్గా కొంత నలత వచ్చింది. ఆ నలత వచ్చినప్పుడు ఒక 3-4 రోజులు నాకేం ఫుడ్ పోలేదు మేడం. ఉన్నాను, మా మేడంకి డౌట్ వచ్చింది, ఎందుకు ఇలా ఉన్నాడు, ఏం ఫుడ్ తీసుకోవడం లే, నీరసంగా ఉన్నాడు ఏంటి అని. ఎలాగైనా కనుక్కుందామని చెప్పేసి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే, బ్లడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత బ్లడ్లో రిపోర్ట్ వచ్చేసి 4.9 వచ్చింది. అంటే బ్లడ్ తగ్గిపోయింది. ఇంకా 4-5 డేస్ అయింది, ఫుడ్ ఏం తీసుకోలేదు. ఇంత తగ్గడం ఇది కరెక్ట్ అంటే మాకు కూడా డౌట్ వచ్చింది, ఇంత తగ్గడం ఏంది,
బాగానే ఎనర్జీగానే ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ ఇంత తగ్గడం ఏంది, ఇది కరెక్ట్ కాదేమో అని ఇంకొక దాంట్లో రిపోర్ట్ చేయడం జరిగింది. దాంట్లో 4.9 వచ్చింది. తర్వాత మేడంకి హాస్పిటల్లో డ్యూటీ చేసేది కదా, అందరూ పరిచయం ఉండి అరే దాంట్లో చూద్దామని దాంట్లో కూడా 4.9 వచ్చింది. అప్పుడు తప్పనిసరిలో రక్తం ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఏం చేయాలి అన్నప్పుడు మనం రక్తం ఎక్కించుకుంటే బాగుంటుంది. సరే కర్నూలులో ఒక పెద్ద డాక్టర్ అంటాడు చూపిస్తాము అని మా ఫ్రెండ్ రాజ్ కుమార్ని సలహా అడిగితే ఒక డాక్టర్ దగ్గరికి పంపించడం జరిగింది. అక్కడ పోయినాము. ఆయన రిపోర్ట్ చూసి నీకు ఏం లేదయ్యా, ఏం లేదు వెళ్ళిపోమన్నాడు. మాకు అర్థం కాలేదు, ఏం లేదు వెళ్ళిపోమన్నాడు. ఏం రాజు ఆయన కాడికి వెంట నువ్వు పంపించినావు, ఆయన కాడి రిపోర్ట్స్ అన్ని చూసి మా ఫేస్లన్నీ చూసి నీకేం లేదు వెళ్ళిపోమన్నాడు. ఏమంటే సరేలే ఇంకో డాక్టర్ కాడికి పోమన్నాడు. ఆ డాక్టర్ కాడికి పోతే ఆ రిపోర్ట్లను చూసి ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉందో నేను చూడాలని మళ్ళీ రక్తం తీసినాడు మేడం. మళ్ళీ రక్తం తీస్తే మళ్ళీ 4.9 వచ్చింది. ఇది కాదు రక్తం ఎక్కియాలా, కంపల్సరీ ఒక 2 బ్లడ్ ప్యాకెట్లు ఎక్కియాలా. అసలు మేము డబ్బులు తెచ్చుకోలేదు సార్, మళ్ళీ ఎలా అంటే మేము రేపు వస్తాంలే, ఎంత అవుతుంది కావచ్చు అంటే ఒక 2 బ్లడ్ ప్యాకెట్ ఎక్కియాలా, రూమ్ రెంట్ అన్నీ ఒక 18,000 అవుతాయి అని చెప్పినాడు. సరే ఈరోజు అయితే డబ్బులు తెచ్చుకోలేదు, రేపు వస్తామని డోన్కి వచ్చాము. మరుసటి రోజు మాకు డోన్లో శాకాహార ర్యాలీ పెట్టారు మేడం. దానికి మనకు సీనియర్ పిరి మాస్టర్ వనపర్తి నుంచి పాండురంగ మాస్టర్ గారు ఫ్యామిలీతో వచ్చారు. ఆ మహాకరుణ శాకాహార ర్యాలీకి వాళ్ళు వచ్చి అనౌన్స్ చేసినారు. ఆ రోజు 10 గంటలకి ర్యాలీ మొదలైంది. మా మేడం ఎట్లన్నా కానీ ర్యాలీకి పోదాము అంటే నువ్వు రాలేవులే నడచలేవులే అంటే లేదు నా శక్తి కొలదు, నేను నడుస్తాను, నడచలేకుండా ఒకసాట కూర్చుంటానులే అని చెప్పిన. సరే ర్యాలీ మొదలైన కొద్దిసేపటికి ఎక్కడి నుంచి శక్తి వచ్చిందో తెలియదు మేడం. అద్భుతంగా ర్యాలీ అంతా నా కనుసన్నలోనే నడుచు, ఆ పాటలకు డ్యాన్సులు వేస్తూ అద్భుతంగా ర్యాలీ అంతా అయిపోయింది. 5 రోజులుగా అన్నం తినలేదు. కేర్ సెంటర్ కాడికి వచ్చేసినాము. ఆ రోజు ఉప్మా పెట్టినారు. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఉప్మా తిన్నాము. ఇదే విషయాన్ని ఇంకొక సీనియర్ మాస్టర్కి మా మేడం చెప్పింది, ఇలా మా సార్కి ఇలా అయింది, రిపోర్ట్లు ఇలా వచ్చినాయి, మా సారు అలా నీరసంగా ఉన్నాడు అంటే సరే ఏదో మరి ఇప్పుడు ఎక్కడున్నాడు మీ ఆయన అంటే నా కాడికి తోలుకొచ్చినాడు. నేను అప్పుడే ఉప్మా పెట్టుకొని తింటున్నాను. ఏందమ్మా మీ ఆయన 5 రోజులు తినలేదు అంటున్నావు, హాయిగా ఉప్మా పెట్టుకొని తింటున్నాడు అంటే లేదు సార్ కావాలంటే రిపోర్ట్ ఉంది అందరిని అడగండి అంటే లేదు ఇప్పుడు మీ ఆయన ఏదో ఎనర్జీ కనపడుతున్నాడు, ఒక్కసారి మళ్ళీ బ్లడ్ రిపోర్ట్ తీసుకోపోండి. సరే కిందనే కేర్ సెంటర్లో పక్కనే ఉంది, రిపోర్ట్ తీసుకుంటే అంతమంది 4.9 ఉన్న బ్లడ్ ఆ ఒక్క శాకాహార ర్యాలీ తర్వాత 12.9 వచ్చింది మేడం. 14.9 సారీ 14.9 బ్లడ్ రిపోర్ట్ వచ్చింది మేడం. ఎస్ అవును మేడం. అలా ఆ విధంగా అట్లా ఒక అద్భుతమైనటువంటి ఇది మనం అంటే ఆహారం ద్వారా కాదు, పోనీ ఆహారం 5 రోజులు తీసుకోలేదు, ఆ పూటకు తీసుకుంటే వెంటనే రాదు కదా, అది అరగాలి, కొంత టైం పడుతుంది. ఇదే ధ్యానం ద్వారా ఒక శాకాహారం ద్వారా ఎన్నో జీవాలను అవి సంరక్షించే బాధ్యత మనకు అప్పగించినందుకు దాంట్లో భాగస్థులమైనందుకు ఈ సభాముఖంగా గురువుగారికి ఆత్మపూర్వక శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇలా ఎన్నెన్నో మిరాకిల్స్ ఉన్నాయి మేడం. నిజంగా చాలా చక్కటి అనుభవం సార్, అద్భుతంగా ఉంది. సో ఇప్పుడు మేడం దగ్గరికి వద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో మేడం మరి సారు చక్కటి అనుభవాన్ని చెప్పారు. ధ్యానం ద్వారా మిరాకిల్స్ అనేది నిజంగా సారు జీవితంలో కనిపించింది. అలానే మీ దగ్గర కూడా ఒక మర్చిపోలేని అనుభవం ఏదైనా ఉంటే మా కోసం ప్లీజ్. ఇలాగా ధ్యాన ప్రచారం వెళ్తున్నాం మేడం పల్లెల్లోన, బాగా చాలా ఎండలుగా ఉన్నాయి. మన సీనియర్ మాస్టర్ హనుమంతరావు సారే వెంట ఉన్నాడు, ఇంకా 2 పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు అబ్బాయిలు, మా సారు నేను వెళ్తున్నాము. చాలా మండుటెండ, తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి ఏం లేదు, దట్టమైన అడవిలాగా ఉంది, కొండ ఎక్కి దిగిపోవాలి అక్కడ పల్లెకి. అటువంటి పల్లెకి వెళ్ళామన్నమాట. మధ్యలోకి వెళ్ళినాక వాటర్ అయిపోయినాయి, నడుచుకుంటూ వెళ్ళాలి, వెహికల్స్ ఏం పోవట్లేదు, బండ్లు కూడా 2 వీలర్స్ కూడా పోవట్లేదు. ఇంకా సార్ ఉండి అమ్మ నేను ఈ చెట్టు కింద కూసుకుంటాను, మీరు వెళ్ళి చెప్పి రప్పండి అన్నాడు. అంటే ఇంకా నేను మా సారు దిగిపోతున్నాం మేడం. ఇంకా ఆ ఎండ చాలా ఎక్కువ ఉంది. ఎట్లా అంటే ఇట్లా కాలే బండ మీద ఇట్లా కాలు పెడితే ఎట్లా ఉంటుందో అట్లా మసిలిపోతుంది మట్టి. ఇంకా నేను ఇట్లా కాలు పెట్టి ఆ మట్టిలో అలా కూర్చుని వేసిన మేడం. ఇలా చెప్పుకున్నా, గురుదేవా ఇంత అంటే మన కర్నూలు జిల్లా అంటే చాలా కరువు కాటమైనటువంటి ప్రదేశం అనేవాళ్ళు అనమాట. అంటే వర్షాలు తక్కువ, పంటలు తక్కువ, రైతులు చాలా ఇబ్బంది పడి, నాన్న కూడా రైతే కాబట్టి ఆ కష్టం ఏంది చిన్నప్పటి నుంచి చూశాను అనమాట.
కొన్ని ఊర్లలోనే తాగడానికి లేవు నీళ్ళు, ఒక 5-6 ఊర్లు దాటి ఆ బిందెలు పట్టుకొని ఎత్తిపోయి తాగాలి, అట్లా ఊర్లు ఉన్నాయి. అలాంటి ఊరికి ఎంచుకున్నాం కదా. అట్లా పోయేటప్పుడు ఇంకా వర్షాలు సరిగ్గా లేక, వాటర్ లేక అట్లా కూర్చున్నా మేడము. ఆ ఎండలోన ఆ మట్టి అనేది అంత హీట్ అయిపోయింది. నేను ఇట్లా చెప్పుకున్నా, గురుదేవా నేనే తట్టుకోలేకపోతున్నానే ఈ ఎండకి, మరి ఈ జీవులు ఎలా బతుకుతాయి, ప్రాణులు వాటికి నీళ్ళు ఎలాగా, అవి ఎలా తట్టుకుంటున్నాయి, ఆ మొక్కలు ఎలా తట్టుకుంటున్నాయి అన్నప్పుడు అప్పటికప్పుడే మేడం అసలు మోడాలేవి అంత ఎండ ఉండేది, అప్పటికప్పుడే చిన్న మోడమై కుంభవర్షం కురిసింది మేడం. కుంభవర్షం కురిసింది. అది నా జీవితంలోన చాలా హ్యాపీ అనిపించింది అనమాట. తర్వాత ఇంకా నాకు ధ్యానంలోకి వచ్చినప్పుడు నాకు 3 పిల్లలు అని చెప్పాను కదా. పెద్ద అమ్మాయి పేరు జాహ్నవి, రెండో అమ్మాయి పేరు పూజిత, బాబు పేరు లక్ష్మీకాంత్. 2 నార్మల్ డెలివరీ, 3rd డెలివరీ సిజేరియన్ అయింది. నాకు వెన్నెముకలోన జైలోకైనా ఇంజెక్షన్ ఇస్తారు కదా మేడం, అప్పుడు ఏదో బోన్కి ఇబ్బంది అయ్యి చాలా నొప్పిగా ఉండింది అనమాట. అంటే పని చేసుకోలేను, ఏదైనా చెంబు కూడా తీసుకోలేను. డాక్టర్ దగ్గర చూపించుకుంటే సర్జరీ పడుతుంది అన్నారు. అయ్యో మనం ఉండే పరిస్థితికి సర్జరీ అంటే చేయించుకోలేము కదా. ఏం చేయాలనుకున్న సమయంలో ధ్యాన పరిచయం జరిగింది. అప్పుడు ఫస్ట్ సిట్టింగ్లోనే నాకు అది విశ్వమయ ప్రాణశక్తి లోపలికి వచ్చి అక్కడ ఎక్కడైతే డిస్టర్బ్ అయిందో అక్కడ హీల్ జరిగింది మేడం. ఒక్క సిట్టింగ్లోన నాకు ఆ బ్యాక్లో ఉన్నటువంటి ఆ వెన్నెముకలో ఉన్న ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయింది. అప్పుడు పోయి నొప్పి ఇంతవరకు రాలేదు మేడం. చాలా ఆరోగ్యంగా ఉన్నాం. మా కుటుంబం అంతా ధ్యానం చేస్తాము, మా కుటుంబం అంతా శాకాహారమే, హెల్తీగా ఉన్నాము. ధ్యానం అంటే అప్పుడప్పుడు సహజంగా మానవుడు దేహానికి జలుబంట దగ్గు అట్లా వస్తుంటాయి, సాధనతోనే క్లీన్ చేసుకోవాలి. సాధన చేయకోకుండా అయ్యో రోగం వచ్చింది అని హాస్పిటల్ చుట్టూ తిరిగితే ఏం లేదు. ఎటువంటి జబ్బుకైనా తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు మనము నయం చేసుకునే శక్తి మన దగ్గరే ఉంది. అది నువ్వు కూర్చోవాలి. గురుగారు ఏం చెప్పారు, కూర్చోవాలి. కూర్చుంటేనే అద్భుతాలు జరుగుతాయి. కూర్చోకుండా అయ్యో ఏమైంది, నేను ధ్యానం చేస్తున్నా, ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి నాకు బాగాలేదని తిరిగితే మనం ఏం చేయలేము. మనలో మార్పు అనేది రావాలి, మన ఆత్మ ఉన్నతంగా ఎదగాలి. ఎప్పుడు మన రోగాలను పోగొట్టుకోవాలంటే ఎప్పుడు ధ్యాన శక్తితో నిండి ఉండాలి దేహము. అప్పుడే మంచి అద్భుతాలు జరుగుతాయి. ధ్యానంతో ఏదైనా సాధ్యమే. అద్భుతాలు అంటే ఫస్ట్ మేడం లక్ష్మీ కృప, గురు కృప, ప్రకృతి కృప, పరమాత్మ కృప ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది, ఖచ్చితంగా పొందాలి. లక్ష్మీ కృప అంటే ఆధ్యాత్మిక సేవ చాలా అద్భుతమైనది మేడం. నేను మామూలుగా మా ఇంట్లో నా వేకుజామునే 3:30కే తలస్నానం చేసుకొని ధ్యానంలో కూర్చోవడం చాలా అలవాటుగా ఉండింది. అలా కూర్చున్నప్పుడు నాకు నేను కళ్ళు మూసుకొని కూర్చున్నా మేడం. నేను కళ్ళు తెరిచి చూస్తున్నట్లు నా విజన్ కనిపిస్తుంది. నా ముంగటే ఒక పెద్ద వెలుగు దగదగ వెలుగుతుంది అనమాట. ఆ వెలుగుని నేను చూస్తున్నాను. నా పక్కన ఒక గురువు తెల్లగా ఉన్నారు, శుద్ధ చాకరీసలా అలాగే తెల్లగా దేహం ఉంది, జుట్టు ఉంది, గడ్డం ఉంది. ఆయన ఏం చూస్తున్నారు అన్నారు నన్ను. అంటే ఏదో వెలుగు గురువు గారు అంటే నీ నుదురు పైన శ్రీచక్రం ఉద్భవించింది, మహాశక్తివంతమైనది అని చెప్పి నన్ను చేయి పట్టుకొని ఒక లోకానికి తీసుకెళ్లారు. ఆ లోకంలోన ఎవ్వరు లేరు, కానీ పెద్ద వీణ ఉంది మేడం. కింద అంతా లైట్ రోజ్ కలర్లో ఉంది, పైన అంతా తెల్లగా ఉందన్నమాట. వీణ అంతా తెలుగులో లైట్ పాల రోజ్ కలర్లో ఉంది. వీణ దగ్గర ఎవరు లేరు కానీ మ్రోగుతా ఉంది. ఆ గురువు నన్ను తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టాడు. ఆ వీణను చూసి నేను ఇలా నమస్కారం చేసుకున్నాను. నా దేహం అంతా గనగన వాయిద్యాలాగా మొరోగింది మేడం. అక్కడ నుంచి మళ్ళీ నన్ను కిందికి తీసుకొచ్చాడు. ఈ భూలోకంలోన ఆంజనేయ స్వామి గుడి ఉంది, కసాపురం అంటారు, ఫేమస్ పుట్టుశిల అనమాట. అక్కడ తీసుకొచ్చారు. అందరు భక్తాదులు పూజకి టెంకాయలు పట్టుకొని నిలబడినారు. నేను టెంకాయలు తీసుకొని నిలబడినా. నా టెంకాయలు అక్కడ పెట్టి, నువ్వు విగ్రహారాధన కోసం రాలేదు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంగీతంతో బోధించడానికి వచ్చావని నన్ను అక్కడ కూర్చోబెట్టి, వాళ్ళందరూ కూర్చోబెట్టి సంగీత ధ్యానం చేయించి మళ్ళీ తిరిగి మా ఇంట్లోకి తీసుకొచ్చాడు. మా ఇంట్లో ఆల్రెడీ నేను ధ్యానంలో కూర్చున్నా. నేను చూస్తున్నా, అవును, అయ్యో నేను ఇక్కడ కూర్చున్నానే, ఈ గురువు ఎవరైనా అప్పుడు ఆ గురువుని చూస్తున్నాను. అప్పుడు మా ఆయన భౌతికంగా ఉదయాన్నే శంకునాదం చేస్తాడు మేడం. ఆ శంకు ఊపాలని భౌతికంగా తను వచ్చి ఆ శంకు ఇలా పట్టుకున్నప్పుడు నా పక్కన నా హాస్టల్ మాస్టరు నా హాస్టల్ వాడి నేను కూర్చున్న భౌతిక దేహంలోకి చొచ్చుకొని ఆ ఓంకారనాదాన్ని, శంకునాదంలో వచ్చే ఓంకారాన్ని ఆస్వాదిస్తూ
మరింత ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది. నేను ధ్యానం నుంచి పైకి లేచిన తర్వాత నా నుదురు మీద శ్రీచక్రం ఉద్భవించింది అన్నారు కదా, అది నిజమేనా? హాస్టల్ మాస్టర్ చెప్పినది మరి కాదా అని నేను అద్దంలో చూసుకున్నా మేడం. అద్దంలో చూసుకుంటే అంతకుముందు ఏం లేదు, అర్ధచంద్రాకారంలోన నాకు గోల్డెన్ ఎనర్జీతో, వైట్లోన గోల్డెన్ ఎనర్జీతో అర్ధచంద్రాకారంలో శ్రీచక్రం వచ్చింది, మధ్యలో ఓం గుర్తు వచ్చింది, చుట్టూరా పిరమిడ్ ఆకారం వచ్చింది మేడం. అది ఆ గుర్తునే ఇక్కడ మా సారు బుక్లో కూడా కొట్టించారనమాట. ఇది సత్యాలు కదా, మరి నిజ జీవితంలో ఉన్నటువంటి సత్యాన్ని విశ్వానికి తెలియజేయడం మన ధర్మం కదా అని ఆ శ్రీచక్రాన్ని కూడా ఈ బుక్లో పుస్తకంలో వేసి అనుభవం రాయడం జరిగింది మేడం. అలాగే ఇక్కడ ఈ రౌండ్ సర్కిల్లోన ఈ అర్ధచంద్రాకారంలో శ్రీచక్రము, మధ్యలో ఓంకారం గుర్తుంటుంది, రౌండ్గా పిరమిడ్ యొక్క ఆకారం ఉంటుంది మేడం. ఎప్పుడు ఏ దృశ్యాన్ని చూసినా నాకు ఎనర్జీ తీసుకుంటుంది. ఒక సత్యబోధ విన్నా, ధర్మవాక్కులు విన్నా అంటే పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది నుదురు. కళ్ళు మూసుకుంటే ఏమంటే జరగబోయి కొన్ని విజన్స్ అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. ఆ రోజు మాత్రము ఒక స్టోన్ మన ఇంద్రధనుస్సు ఎలా ఉంటుంది అలా ఆ కలర్స్లో ఒక చిన్న స్టోన్ నుదురు నుంచి ఇట్లా బయటకు వచ్చి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా లోపలికి వెళ్ళడం జరిగింది. అట్లా 2 times జరిగింది ఆ రోజు. ఇంకా మామూలుగా ధ్యాన ప్రచారాలు ఇంకా సంగీతంతో ఎక్కువ చేస్తున్నాము. అదొక ఇప్పుడు ఈ బుక్ ఏంటి మేడం? మీ చేతిలో బుక్ ఉంది, ధ్యాన గీతాలు అనేది, సార్ ఫోటో ఉంది, అసలు ఏంటి ఈ పుస్తకం మేడం? ఈ పుస్తకం రావడానికి పత్రిజీ గురుదేవులే. ఎందుకంటే పత్రి సారు మా డోన్ మాస్టర్స్ అంటే చింతల కృష్ణమూర్తి రాజు సారు, రాజశేఖర మాస్టర్, హనుమంతరావు సార్ సీనియర్స్ పద్మావతి రామాంజనేయులు గారిని చాలా ప్రేమతత్వంతో ఆహ్వానం చేసి, సారు మీరు ఎన్నో పాటలు పాడించి ఈ పాటలు పుస్తక రూపంలో కూడా వెలుగులోకి తీసుకురావాలని చెప్పారు. నీకు ఏ అనుభవం ఎప్పుడు వచ్చింది, ఏ పాట ఏ మాస్టర్ ఇచ్చారు, నీవు అనుభూతి పొందినప్పుడు నీవు ప్రచారానికి వెళ్ళి ఎలా పిలిచాలనుకున్నావు పాటతో, అది సమయ సందర్భము అనుభవం పాటతో నాకు పుస్తకం రూపంలో కావాలి అని చెప్తే నేను రాసి గురువుగారు ఉన్నప్పుడే ఇచ్చాను, చూపించాను. ఆయన ఒక 25 days తన సంకలోనే పెట్టుకొని తిరిగాడు మేడం. మహానుభావుడు. అప్పుడు ఇంకా ఇలా చేయలేదు, న్యాచురల్గా రాసినది. బాబు చాలా బాగా రాసింది నాయన అని మా సార్తో చాలాసార్లు సంబోధించేవారు. నేను ఫ్లూట్తో వచ్చాను ఈ భూమి మీదకి, ఆవిడ పాటతో వచ్చింది, సహకరించాలి అందరూ అని చెప్పేవారు గురుదేవులు. అలాగే ఈ పుస్తకానికి పేరు కూడా పెట్టారు. ఎక్కడంటే ఇంకా అందరు ఉన్నారు మాస్టర్స్, చాలామంది విన్నారు. కర్నూలులోన బుద్ధా పిరమిడ్లో, అంటే పిరమిడ్లన్నిటికీ మొట్టమొదటి పిరమిడ్ తల్లి పిరమిడ్ అంటారు, మదర్స్ పిరమిడ్ మన బివి రెడ్డి గారికి ఈ విధంగా నేను ఈ సందర్భంగా కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకంటే మొట్టమొదటి పిరమిడ్ రావడానికి మన బివి రెడ్డి గారు కారకులు, పత్రిసారి దోస్తులు వారు. ఆయన సమక్షంలోన అందరు పిరమిడ్ మాస్టర్ల సమక్షంలో చెప్పడం జరిగింది. గురువుగారు పాటలు చెప్పారు కదా, మరి పాటలు రాశాను, బుక్గా వచ్చింది. ఇంకో పాటలు కూడా రికార్డింగ్ చేయించమంటే సంజయ్ కింగ్ సార్ వారికి కూడా ధన్యవాదాలు. మన పత్రి సార్ దగ్గర సితార్ వాయిస్తుంటారు స్టేజ్ మీద వేకుజామం ధ్యానంలో. ఆయన రికార్డింగ్ మ్యూజిక్ చేశారు గురుగారు. అంటే మరి పేరేం పెట్టమంటారు గురుగారు అంటే ధ్యానలహరి పద్మావతి సాంగ్స్, ధ్యానలహరి ఆధ్యాత్మిక పిరమిడ్ ధ్యాన గీతాల పుస్తకం పేరు ధ్యానలహరి పద్మావతి సాంగ్స్. ఆ రికార్డింగ్ పాటలకనే ఆయన ఇచ్చినటువంటి పేరే మరి ధ్యానలహరి ఆధ్యాత్మిక పిరమిడ్ ధ్యాన గీతాల పుస్తకము. మన యూట్యూబ్లోనూ కూడా పిఎంసిలో చాలా సాంగ్స్ వస్తాయి న్యాచురల్గా పాడినవి, మ్యూజిక్ చేసినవి. మేము అప్పుడు యాక్షన్ చేసి వచ్చాము, రిలీజ్ చేసుకోవడానికి పోలేదు. అంతవరకు ఈ మ్యూజిక్ చేసినవి ఉన్నాయి కదా అని చెప్పేసి గురువుగారు ఇచ్చినటువంటి నామధ్యాయాన్ని ధ్యానలహరి పద్మావతి సాంగ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఈ మధ్యన మా బాబు హాలిడేస్ వచ్చినాడు కదా, ఒక 3 days అయింది, అందులో పెట్టి ఒక 14 songs పెట్టారు మేడం. ఇట్లా పత్రిజీ గురుగారు ఇచ్చినటువంటి ఈ పేరు ఈ పుస్తకము. అంతా అవును మేడం, మారం సార్ కూడా చేశారు. రిలీజ్ చేయలేదు, మన పరిణితి అక్క చేతుల మీదుగా, పత్రి మేడం చేతుల మీదుగా ఇది వస్తుంది ఖచ్చితంగా. మారం సార్ కరెక్షన్ చేశారు, మళ్ళా గురుగారు చూశారు, కరెక్షన్ మారం సార్కి ఇచ్చారు. తర్వాత మన శివప్ప సారు, ఫస్ట్ శివప్ప సార్ చూశారు, తర్వాత మారం శివప్రసాద్ సార్ చూశారు. మారం శివప్రసాద్ సార్ అయితే ప్రతి అక్షరాన్ని ఆ గురుదేవులకి ఈ సందర్భంగా కృతజ్ఞత చెప్పుకుంటున్నాము. వాళ్ళిద్దరు తల్లిదండ్రులాగా గురు దంపతులు.
మారం శివప్రసాద్ సారు అమ్మ. వారు ఎప్పుడైనా నేను క్లాసులు చెప్పేటప్పుడు నా పేరు పద్మావతి రామాంజనేయులు అంటే, నీవు ఎప్పుడు పేరు చెప్పకు, నీ పాటే నీ పేరుని పరిచయం చేస్తుంది సమాజానికి అన్నాడు. అలాగే స్వర్ణామృతం అమ్మ పాటతో మరి నా పాట అమ్మ పాట సమాజానికి నా పేరుని పరిచయం చేసింది. అంటే గురువాక్కు తదాస్తు. మరి గురుదేవులు చెప్పిన పదానికి సేవ చేస్తే గురుదేవులు మన శిష్యుని భుజస్కంధాలపైన ఊరేగింపు చేస్తారన్నది మా జీవితంలో నిజరూప దర్శనం జరిగింది. గురుదేవులు ఎంత భాగ్యాన్ని ఇచ్చారండి, ఎంత ఆనందమైన జీవితం, ఇంతకంటే భాగ్యమా. మాకు ఈకో కారు కూడా మాకు గిఫ్ట్గా వచ్చింది. ఆయనకు కూడా ఈ సందర్భంగా ఆకురాజ్ శంకర్రావు మాస్టరు ఆధ్యాత్మిక సేవ చేస్తున్నటువంటి దంపతులు, వీళ్ళు ఆషామాషి వాళ్ళు కాదు. వీళ్ళ నుంచి లోక కళ్యాణం జరుగుతుంది. ఎన్నో శాకాహారాలు, ఎన్నో సంగీత ధ్యానాలు, ఎన్నో పాటలు పాడి ప్రజలని ఆధ్యాత్మికతతో ముందుకు తీసుకొస్తూ దేవుళ్ళు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి ఎంత చేసినా మనం తక్కువే. కాబట్టి నేను నా కొడుకైనా ఇంతవరకు కారు కొనిలేదు. ఈ దంపతులకి నేను ఈకో కారు బహుమతిగా ఇస్తున్నానని ఆ శంకర్రావు సారు వారిని కూడా ఇద్దరిని గురు దంపతులుగా మేము సంబోధిస్తూ ఈ విధంగా వారికి పాదపద్మాలకి నమస్కారం తెలుపుకుంటున్నాం మాస్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా మీ ధ్యానం జీవితం ప్రారంభమైంది. మరి ఆ జీవితంలో మీ అనుకోకుండానే మీకు పాటలు రావడం, పత్రి సార్ మిమ్మల్ని ఎంతో అద్భుతంగా ప్రోత్సహించడం, ఆ ప్రోత్సాహంతోనే మీరు ధ్యాన ప్రచారానికి పాటలను జోడిస్తూ స్కూల్స్కి వెళ్తూ, కాలేజెస్కి వెళ్తూ, గ్రామాలకు, పల్లెలకు, పట్టణాలకు కూడా తిరుగుతూ ఎంతో అద్భుతంగా పాటల ద్వారా ధ్యానాన్ని పరిచయం చేస్తూ మీరు మీ దంపతులు ఇద్దరు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. స్పిరిచువల్ జర్నీ అనే ఈ కార్యక్రమం ద్వారా PMC ద్వారా మిమ్మల్ని ఇంకా అందరికీ పరిచయం చేయడం ఐఎమ్ సో హ్యాపీ మేడం. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, స్పిరిచువల్ జర్నీలో ఇద్దరు ధ్యానంలోకి వచ్చి ఆ దంపతులు వారిద్దరూ ధ్యానం చేయడమే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని మొట్టమొదటిగా ధ్యానంలోకి తీసుకొచ్చుకొని శాకాహారులుగా తయారు చేసుకొని మా పిల్లలు మేమే కాదు ప్రతి ఒక్కరూ ధ్యానంలోకి రావాలని పట్టుపట్టి ఊరు, వాడ, పల్లె, పట్టణం, స్కూల్స్, కాలేజెస్ తిరుగుతూ వాళ్ళ పాటల ద్వారా ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తూ ప్రతి ఒక్కరికి ధ్యానము, శాకాహారము, పిరమిడ్ శక్తిని ఎంతో అద్భుతంగా వారు ప్రచారం చేస్తున్నారు. సో మరొక స్పిరిచువల్ జర్నీలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.